రా ఒక చెయ్యి. జాగ్రత్త, గట్టిగా. నాయను ఎంత బరువుగా ఉందో. జాగ్రత్త, చెయ్యి కాలుతుందేమో. తీసుకురా. అంతే అంతే. ఇటువైపు బిర్యానీ పాత్రతో పాటు తీసుకొచ్చారా? ఫంక్షన్ కి మీరు 20 మందినే పిలవాలని మీకు ముందే చెప్పాం కదా. ఏమా, ఈ మనిషితో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా. పైగా ఇతనికి కోటు సూటు. ఇక నుంచి అలా జరగదమ్మా. అంతా నేను చూసుకుంటాను. ఏంటయ్యా, ఏంటి విశేషం? మీరే చూడండి సార్, ఇదే నా ఫస్ట్ మ్యారేజ్. 150 మంది వస్తారు కాబట్టి బాగా ఉండాలని కోటు సూట్ వేసుకున్నాను. కోటు వేసుకున్న కోళ్ళగా ఉన్నావు. అవును, ఈ కోటు పుట్టినవాడి పేరేంటి? చాలా పెద్దదిగా కుట్టాడు. నన్ను అలాగే తీసుకెళ్ళిపో. ఎవరా నువ్వు? ఏం కావాలి? సార్ నేను బచ్చు పందల్ వర్క్స్ ప్రొపరేటర్ని సార్. ముందు మాస్క్ పెట్టుకోవయ్యా. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్ నా బిర్యానీ పాత్రని తీసుకొచ్చేసారు. ఓ, అది నీ పాత్రేనా? సార్. కానీ ఒక్క విషయం అదరగొట్టేశానంతే. వాసన అదిరిపోయింది కదా సోమరా. చెప్తారే సార్, మేము ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాం. నాకు కూడా. థ్యాంక్ యూ. కానీ ఏం చేయగలం, తినలేం కదా. కానీ కేసులో ఇరుక్కుందిగా. సార్ ఇలా చేయకండి సార్, కరోనా తర్వాత వచ్చిన మొదటి ఆర్డర్ సార్. నువ్వు టెల్లు, ఆ టెల్లు డిస్టెన్స్. ఏమయ్యా నువ్వురా, సోషల్ డిస్టెన్స్. ఏమయ్యా, నీకు 50 ఏళ్ళు ఉంటాయి కదా. అవును సార్. ప్రభుత్వం అడ్వాంటేజ్ ఇస్తుందంటే దానికి ఇలా చేస్తారా ఏంటి? ఇక నుంచి ఇలా జరగదు. అలాగా? అవును సార్. మన దేశాన్ని మనమే కదా కాపాడుకోవాలి. అవును, సరిగా చెప్పారు సార్. అది మన బాధ్యత సార్. తెలివైన వాడివే. అవును, నీ పేరేంటి? రహమాన్. శోభన, సార్. ఈ రహమాన్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని పంపించాయి. పేరు అడ్రస్ రాసిచ్చి వెళ్ళి నీ పెళ్లి పనులు చూసుకో. థ్యాంక్ యూ సార్. సార్ బచ్చు అన్న, ఇట్రండి. ఈ అజీ మీకు ఫ్రెండే కదా? తన వైఫ్ ఆశా వర్కరే కదా? ఏంటిది చాలా రావడం గొడవ లేదు? పడుతున్నారన్నా. సరే, సైన్ చేయండి. ఇదిగో వస్తున్నాను. Sorry, sir. డిస్టెన్స్. Sorry. డోంట్ టచ్. ఏంట్రా? సార్ నా బిర్యానీ పాత్ర. ఓ, అదొకటి ఉంది కదా. కరోనా పూర్తయ్యాక కోర్టులో కేసేస్తాం, వాదించి తీసుకెళ్ళిపో. సెబాస్టియన్, బండిది. మాస్క్ పెట్టుకో. ఇదిగోరా బుషారా, ఇది తీసి లోపల పెట్టు. సరే గాని నబీజా, అందరూ బయలుదేరారా? అనుకున్నట్టే అన్నీ జరిగితే మంచిదే. కానీ ఆయనే దేనికి ఒప్పుకోనంటున్నారు. అమ్మాయిని చూసాడా లేదా? ఎక్కడ ఒప్పుకుంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఉద్యోగం గురించి ఏమైనా అడిగారా? ఆయన గల్ఫ్ కు వెళ్ళిపోతున్నారు కదా, అదే ఆయనతో చెప్పాను. వాడా? దీని గురించి మాట్లాడితే అరుస్తాడని తెలుసు కదా, పైగా మీరు వాళ్ళతో చెప్పారు. చూసావా? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు? గల్ఫ్కి వెళ్ళడం నా వల్ల కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పెళ్ళేం అక్కర్లేదు. నాన్నొస్తే నాన్నకి ఈ విషయం చెప్పండి. ఏరా, నువ్వు ఇంకా ఆ బానునే తలుచుకుంటున్నావా? అయితే ఆ అమ్మాయినైనా పెళ్లి చేసుకుని తీసుకురా. నా తలరాత. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. దూరంగా ఉంటే ప్రాణాలతో ఉంటారు. కరోనా మీకు దూరంగా ఉంటుంది. తమ్ముడు, అది కూడా అందరూ కాస్త వెనక్కి తీసేయి. వెళ్ళండి. తిన్నదే తిని బోరు కొట్టింది. అది కూడా ఇస్తాను. చేపలు తిని ఎన్ని తీసుకోండి. రోజులవుతుందో. పెద్ద విందు భోజనమే. ఇదిగో తీసుకోండి. రండి 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 రండి. పొద్దున్నే తీసుకొచ్చాను, ఫ్రెష్ గా ఉన్నాయి. అన్ని చేపలు ఫ్రెష్ గా ఉన్నాయనా? ఏం కావాలి? ఫ్రెష్ గా ఉందా? తెల్లగా ఉంది. నాకు బురద మట్టేవో. ఏంటనా బానేగా సంపాదిస్తున్నావు, ఆ చేప కావాలంటావేంటి? కరోనా టెస్ట్ అన్న పేరులో 1500 2000 తీసుకుంటున్నావు కదా. సంపాదిస్తే సరిపోతుందా? ఖర్చు కూడా ఉంటుందిగా. బురద మట్ట 1 కిలో వెయ్యి. 1 కేజీ. రేయ్, 1 కేజీరా. ఏంటి సగిర్నా, దొరికిందా? ఏంటయ్యా రెచ్చగొడుతున్నావు? నీ పని చూసుకోపో. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. కరోనాకి దూరంగా ఉండండి. చేపలు కావాలంటే మాస్క్ వేసుకురండి, లేకపోతే లేదు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. రానారా, రొయ్యలనా, ఫ్రెష్ గా ఉన్నాయి. ఉదయం పట్టుకొచ్చాను. రండన్నా, ఎంత కావాలి? నమస్తేనా. రా చేప ఒక 1 కేజీ ఇవ్వయ్యా. ఓకేనా. రే, ఒక్క నిమిషం వస్తున్నా. మజో, 12 అన్ని సర్దేసి ట్రైలు కడిగేసాయి. 12 గంటలకే కదా? లేకపోతే ఫైన్ తమ్మరు కట్టండి. రే, కొంచెం త్వరగా రారా. వస్తున్నా నాగరా. ఈ రోజు వేపుడు కోసమే, దానికి తగ్గట్టు కోసివ్వు. రే, వస్తాను రా. సరే అన్నా. ఎన్నిసార్లు కాల్ చేయాలరా? లోడ్ ఎక్కించేశారు. ఉన్నారా? అదిగో అక్కడున్నారు. ఏంట్రా? మొత్తం రెడీ చేసి పెట్టారు. కోపంగా ఉన్నారా? ఎగిరెగిరి పడుతున్నాడు రా. నేను రావాలంటే? వద్దు.
సరే నువ్వు పని చేయి, నువ్వు అన్ని కిందకి దించు, నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. కానీ ఎక్కించారుగా. నువ్వు దించరా. రాజేష్ అన్నా, తమ్ముడు ఒక నిమిషం. ఎందుకు? రే ఇవ్వరా, నాచారేరా ఇది. సాలి మన అన్నకి స్ట్రాంగ్ గా ఒక టీ చెప్పు. ఏంట్రా ఇదంతా ఆటలుగా ఉందా? రే నవ్వకరా. అరే ఏంటన్నా, ఎందుకు ఇలా చేస్తున్నావన్నా? అసలు నేనెవరు చెప్పండి, మీ బచ్చునే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను. అందువల్లే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడిస్తే జాలిపడి నీకు ఆ డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు 4 నెలలు అవుతోంది, అసలు ఇవ్వలేదు, వడ్డీ కూడా ఇవ్వలేదు. తొందరపడితే ఎలా చెప్పనన్నా, ఈ బిజినెస్ లో కొంచెం ఓపిక పడితే చాలు, మంచి లాభాలు వస్తాయి. ఈ కోవిడ్ లాక్డౌన్ అంతా అయిపోతుందన్నా, ప్రపంచం ఎప్పటిలాగే మారుతుంది. మారుతుందా? ఛే, ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ WHO చెప్పింది నువ్వు విన్నావా లేదా? ఇప్పుడు ఈ కోవిడ్ ఈ ప్రపంచాన్ని వదలదు. ఇదే ఇప్పుడు న్యూ నార్మల్. ఈ చెత్తనంతా ఇప్పుడు అమ్మేస్తే గానీ నాకు కొంచెమైనా డబ్బులు వస్తాయి. రే ఏం చేస్తున్నారు? అయిపోయిందా? అయిందన్నా. రాజేష్ అన్నయ్య, అది ఏ నువ్వేం మాట్లాడుకు, నోరు మూసుకో. ఇక ఈ పెళ్లి పేరంటాలు జరిగే అవకాశాలే లేవు. అన్నా నేను అదే చెప్తున్నానన్నా, ఈ పెళ్లిళ్ళకి చావులకి ముగింపు అనేదే ఉండదు, కానీ ఈ కోవిడ్ ఉందే దానికి ముగింపు ఉంది. నువ్వే ఆలోచించన్నా, అన్సారీ కొట్టుని మూసేశారు, అజ్మీరా పందల్ వర్క్స్ దాన్ని మూసేశారు, సితారా షాప్ ని కూడా మూసేస్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? మన షాప్ మాత్రమే ఉంటుందన్నా. ఇప్పుడు ఆలోచించి చూడన్నా. నేను మీకు ఇచ్చే ప్రాఫిట్ 5% పెంచుతాను, కానీ నాకు 2 నెలలు టైం ఇవ్వాలి. ఆ తర్వాత మీరే నా దగ్గరికి వచ్చి చెప్తారు, బచ్చు నువ్వు చెప్పిందేరా కరెక్ట్, ఇక కోవిడ్ గీవిడ్ లేదు అని. అవును, స్ట్రాంగ్ టీ చెప్పావు కదా, వస్తుందా? వస్తుంది. వస్తే అది నువ్వే తాగి కాస్త కూల్ అవ్వు. అది వేడిగా ఉంటుంది కదన్నా. ఇలా చూడు, 2 నెలలే నీకు టైము. ఇదేవి మీ బాబు మన పెళ్లికి తీసుకొచ్చిన మామూలు చేర కాదే. సింహాసనం ఎలా కూర్చున్నానో చూసావా? అయ్యా పర్వాలేదయ్యా, కూర్చోండి. ఇలా చూడు, 2 నెలల్లో డబ్బులు రాకపోతే నేనే వస్తాను. ఇక్కడికి కాదు, ఇంటికి. రే త్వరగా ఆ సామానంతా దించు. సరే అన్నా. ఈ లోకం అంతరించిపోయినా వచ్చి వడ్డీ అడుగుతాడు అనుకుంటా. నజీరేనా, నజీరేనా అన్నా ఎక్కడున్నావు? నజీరనా, రే బెల్లు కొట్రా. అదిగో అక్కడ చూడు. రే బచ్చు, ఇక్కడ ఇక్కడ పైన రా. హలో. ఇంకా ఎన్నాళ్ళు ఈ జైలు? దానికా జైలే ఎంతో బెటర్ రా, బెంగళూరు కన్నా దారుణంగా ఉంది. సరే మాకు లెక్చర్ ఇవ్వకుండా విషయం ఏంటో చెప్పండి. నేను చెప్పిన వస్తువులన్నీ చెక్ చేయాలంటే సరే నేను అమ్మతో చెప్తానులే. అమ్మా, అది సరే గానీ ముందు రేట్ ఎంతో చెప్పండి. ₹1,00,000 ఒక పీసుకు 1 అనుకో, మొత్తం 3 లేయర్లున్నాయి. ఇకపోతే బచ్చు, ఆ సగం రేటుకి నాకు డబ్బులేం అక్కర్లేదురా, రాజేష్ అన్న దగ్గర చూసుకో. అడ్వాన్స్ మాత్రం మొత్తం నాకే ఇచ్చి. నేను అలా చేస్తానా చెప్పండి. లోపలికి రండి. పదరా. నువ్వు అలైమాన్ కొడుకు అజ్జీ నువ్వే కదా? అవునండి, వాడే. మధ్యాహ్నం భోంచేశారా? తినేసాం. సరే. ఎలా ఉంది? రుచిగా ఉంది కదా? పర్లేదండి. మరి స్మెల్ వచ్చింది కదా? స్మెల్ వాసన వచ్చిందండి. వచ్చిందా? మాస్క్ తీసేసి ఇద్దరు లోపలికి రండి. రండి. ఇదిగో ఇక్కడుంది, చెక్ చేసి తీసుకోండి. ఇదే కదా? ఆ అబ్బాయికి జీతం డబ్బులకు బదులుగా ఇది ఇచ్చారు. అదా సంగతి. ఏం చెప్పమంటారులే. ఏంట్రా, ఓకేనా? ఆడుకోవడం ఆపేసి రాయవే. ఇది నేను రాయలేదా? ఇది రాయలేదా? అన్ని నేనే కదా రాశాను. నన్ను రాయమంటూ ఉన్నారు, కాసేపు బ్రేక్ ఇవ్వరా? పాతు రాయమ్మా. నాకెందుకో దిగులుగా ఉందండి. ఇంకెవరు? మీ అమ్మాయిని తలుచుకునే భయంగా ఉంది. ఇక మీద తన విషయంలో లేట్ చేయకూడదండి. బచ్చుతో పాటు మీరు వెళ్ళి వాళ్ళ ఆయన్ని మీరు ఒకసారి చూసిరండి. మీరు చెప్తే తను వినొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పమంటావు? ఇదిగో ఇస్తాను. ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, ఉండండి. ఇప్పుడు ఈ పేజ్ పిల్ల చదువుకుంటుంది. హలో
తల్లి తాతయ్యతో మాట్లాడు. హలో తాతయ్య. అరే బంగారం, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య. మీరు వచ్చేటప్పుడు మిక్కీ మౌస్ బొమ్మ ఉంది కదా, అది తేవడం మర్చిపోవద్దు. అది ఎలా మర్చిపోతానమ్మా, నీకోసం నేను ఎప్పుడో కొనిపెట్టాను. ఆ ఉండండి, వాడొచ్చాడు, వాడితోనే మాట్లాడండి. సరే, ఫోన్ ఇవ్వు. ఇదిగోరా నాన్న. ఏంటమ్మా నువ్వు నా మాట వినవా? రాయమని ఆ, చెప్పండి. ఏంట్రా, ఎలా ఉన్నావు? హలో. 21st మీరు వస్తారు కదా? 21వ తేదీనే, కానీ ఫ్లైట్ సంగతి చెప్పలేం కదా. ఎయిర్పోర్ట్ లో కాలు పెడితేనే కేసు అంటున్నారు. నువ్వు ఒకసారి అల్లుడు గారి ఇంటికి వెళ్ళి రావచ్చు కదా. మాట్లాడు, మీ అక్క మాట్లాడు. విషయాన్ని వాయిదా వేయకూడదు. ఇప్పుడేంటి నా వల్లే ఆలస్యం అవుతుందా? ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని కలవాలి? వెళ్ళమని చెప్తున్నాడు కాదురా, కదా. నేను చెప్పేది విను. మనం ఆడపిల్లవాళ్ళం, కాస్త తగ్గే ఉండాలి. అర్థమైందిలే, ఫోన్ అమ్మకిస్తున్నాను. ఆహా, వద్దురా, నేను తనతో తర్వాత మాట్లాడతాను. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నువ్వు ఫోన్ పెట్టు. సరే, ఓకే. సరేనా? మా చూడమ్మా, నువ్వు నన్ను ఫోర్స్ చేసినా ఉపయోగం ఉండదు. నేను నాకు నచ్చినట్టే చేస్తాను. రే, నువ్వే అడుగురా. స్వామి నువ్వే అడుగు. ఎందుకురా గొణుకుతావు? నీ లవరు వదిలేసి వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. రారా నా బంగారం, నా మీద నీకెందుకురా కోపం? నేనున్నాను కదా నీకు. ఏమైందో ఏంటరా, వాడి పాటికి వాడే మాట్లాడుకుంటున్నాడు. కానీ పోలీసులు పట్టుకుని కూర్చోబెట్టేశారు, అందుకే రాలేకపోయాను. నన్ను క్షమించు. ఆ? సరే, ఓ పని చేస్తాను, నీకు వేరే అమ్మాయిని సెట్ చేసేనా? రే, అసలు వాడికి ఏమైంది? లాక్డౌన్ వల్ల వాడికి పిచ్చి పట్టినట్టుందిరా. లోపలికి వెళ్ళా. రే బచో, నీ బాను వస్తుందిగా? ఆ? రే, అది మనకి ముఖ్యమే కాదురా. ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. సుమి నగల్ని తాకట్టు పెట్టగలవా? రేపే పెడితే బాగుంటుందిరా. ఇలా చూడు బచ్చు, ఇక్కడ ఇలా కష్టపడి సంపాదించడానికి బదులు నువ్వు గల్ఫ్ కే వెళ్ళిపోవచ్చు కదా. ఇస్మాయిల్ అన్న కంపెనీలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. మరెందుకురా ఇక్కడ కష్టపడిగా చెప్తున్నాడు. నీ మాస్క్ నువ్వు ఎంత కొన్నావు? 15 రూపాయలకి. నువ్వురా? 10 రూపాయలు. మరి దాన్నే మనం రూపాయికి ఇస్తే ఎంత లాభం వస్తుంది? లెక్క పెట్టరా. నన్ను అడిగితే ఈ సీజన్లో ఇదేరా పక్కా బిజినెస్. దయచేసి నన్ను నమ్మంట్రా, అదరు కొడదాం. నాన్న వచ్చేటప్పుడు తన ముందు తలెత్తుకుని తిరగాలి. దానికి నువ్వు నాకు సాయం చేయాలరా. సరే, ఆయనతో నేను మాట్లాడతాను. సూపరు, నువ్వు మాట్లాడతానన్నావంటే ఇంకది ఓకే అయినట్టే. దగ్గొచ్చింది, పొల మారింది.